దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. ఈ సాయంకాల సమయమందు ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూటాలకి నా దేవుని సన్నిధికి చేరి వచ్చిన మీకు అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికలో రెండవ రాత్రి ఆయన సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ సమయమున అందరూ తలలు వంచండి. ప్రార్థనతో మనము ఈ రెండవ రాత్రి ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికను మనం ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. దయచేసి వినయ భయభక్తులు కలిగినటువంటి వారై దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కొద్ది సమయం నిన్నటి రాత్రి దినాన ఎంతగానో ప్రభు ఆశీర్వాదకరంగా ఈ ఉపవాస ప్రార్థన కూడికను జరిగించారు. నిన్నటి దినాన రాత్రి ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడుకుంటూ వచ్చారు. మిడతలు తినివేసిన ఈ సంవత్సరపు పంటను మరలా నేను నీకు ఇస్తాను అని ప్రభు మనతో వాగ్దానము ఇచ్చారు. మనము ఈ సంవత్సరాంతములోనైనా దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఈ సంవత్సరం మనం వేటినైతే మనం పోగొట్టుకుంటామో వాటిని దేవుడు మనకు మరలా దయచేస్తాను అని దేవుడు సెలవిచ్చారు. ఈరోజు పగలు కూడా ఎంతగానో ఆశీర్వాదకరంగా జరిగించారు ఈ ఉపవాస ప్రార్థన కూడికను. అనేక విషయాల కోసం ప్రార్థనలు చేశాం. మన ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఆలకించారు. ఈ రెండవ దినాన ఈ రాత్రి సెషన్లో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. దేవుడు ఈ రాత్రి జరుగుతున్న ఈ కూడికను కూడా ఆశీర్వాదకరంగా జరిగించున్నట్లు చేతుల పైకి ఎత్తి అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఇంకా రావాల్సిన వారిని అందరినీ ప్రతి ఆటంకాన్ని తొలగించి ప్రతి ఆటంకాన్ని ప్రభు దూరపరిచి ప్రతి ఆటంకాన్ని దూరపరిచి సకాలానికి ఆయన సన్నిధికి ప్రజల్ని తోడుకొని వచ్చేటట్లు ప్రభు కరెంటుని సమస్తాన్ని కూడా ప్రభు తన స్వాధీనంలో ఉంచుకునేలాగున విశేషంగా ఈ రాత్రి జరుగుతున్న ఈ కూడికనంతటిని పరిశుద్ధాత్మ దేవుడే తన ఆత్మ సారథ్యములో అధ్యక్షత వహించి ఆశీర్వాదకరంగా ఆయన నామమునకు మహిమకరంగా జరిగించున్నట్లు పాటలలో వాక్యములో సమస్తములో కూడా ఆయన మన మధ్యలో ఉండి ఈ రాత్రి కూడా కొన్ని విషయాల కోసమై మన దేశ క్షేమము కొరకు ప్రార్థనలు చేయబోతుంటుండగా వాటన్నిటిని కూడా ప్రభు ఆలకించి గొప్ప కార్యాలు చేసేటట్లు అందరూ చేతుల పైకెత్తి నోళ్ళు తెరిచి పూర్ణ మనస్సుతో పరిపూర్ణ ఆత్మతో స్తోత్రాలు చెల్లించండి. అందరూ స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రాలు చెల్లించండి. అందరూ స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రాలు చెల్లించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, జీవాధిపతి జీవాధిపతి స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడవైన దేవ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, శాలేము రాజా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా తండ్రి, నిత్యము అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడయుండి వేవేల దూతలతో యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని ప్రతి గానములతో కొనియాడబడుచున్నటువంటి దేవానికి స్తోత్రమని అందరూ చేతుల పైకెత్తి ప్రతి ఒక్కరు ఈ రెండవ రాత్రి ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికలో ఆయన మన మధ్యకి దిగి వచ్చేటట్లు
ఆయన మన మధ్యకి దిగి వచ్చి మన మధ్యలో సంచరించున్నట్లు, ఈ కూడికనంతటిని ఆశీర్వాదకరంగా జరిగించున్నట్లు, ఈ స్థలములో అడుగు పెడుతున్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని ప్రభు దర్శించున్నట్లు, ప్రతి ఒక్కొక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడులాగున ఈ కూడికనంతటిని దేవుడే ఆశీర్వాదకరంగా ఆయన నామమునకు మహిమకరంగా జరిగించున్నట్లు అందరు స్తోత్రాలు చెల్లించాలి, స్తుతియాగం అర్పించండి అందరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నటి దినాన జరిగిన మొదటి రోజు సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికనంతటిని ప్రభు దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పగలు కూడా జరిగిన కూడికను ప్రభు దీవెనకరంగా జరిగించారు. అనేక విషయాల కోసమై ప్రభు మన గుండెల్లో పెట్టినటువంటి భారాలన్నిటిని బట్టి మనం అనేక విషయాల కోసమై మనం ప్రార్థనలు చేశాం. మన ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఆలకించారు. దేవుడు ఆశీర్వాదకరంగా పగలు జరిగించారు. ఈ రెండవ దినాన ఈ రాత్రి ఆయన సన్నిధిలో మరలా మనము చేరి ఈ విధముగా ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రాత్రి జరుగుతున్న ఈ కుడికను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించబోతున్నందుకు సమస్త విషయాల్లో ఆయన కృప నిచ్చి తన సేవకుల్ని ప్రభు బలపరిచి వాడుకున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా నువ్వు రావాల్సినటువంటి ప్రతి ఒక్కొక్కరిని, ప్రతి ఆటంకాల్ని ప్రభు దూరపరిచి సకాలానికి ప్రభు ప్రతి ఒక్కరిని తీసుకొని రాబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం ఈ సమయమున. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు యొక్క రెండవ దినాన ప్రభు ఉపవాస ప్రార్థన ప్రభు ఉదయం తండ్రి జరిగిన ఆరాధన అంతా నీవు మహిమకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రం ప్రభు. ఈ యొక్క తండ్రి ఈ కూటాన్ని కూడా ప్రభు నీవు ఆశీర్వాదకరంగా జరిగించండి తండ్రి. ఆది నుంచి అంతం వరకు నీ ఉండి జరిగించండి ప్రభు. ఈ యొక్క మందిరంలో ప్రభు నీ మహిమని నింపండి అయ్యా తండ్రి. ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రము తండ్రి. ఇంకా ఎవరైతే రాలేదో వారిని కూడా త్వరపెట్టి సకాలంలో నీ మందిరానికి నడిపించండి ప్రభు. అనేకులు తండ్రి ప్రభు ఈ యొక్క ఫెస్టివల్ అని ప్రభు తండ్రి అయ్యా లోకములో పడి ఉన్నారు ప్రభు. అలాంటి వారిని మీరు దర్శించి ఏ విధము చేతులైన తండ్రి నీ మందిరంలోనికి తీసుకొచ్చి నేను స్తుతించి ఆరాధించే వారిగా మార్చండి ప్రభు. నీ వారిని పట్టుకోనండి ప్రభు. నీవు సహాయం చేయండి. ఈ యొక్క ఆరాధనలో ప్రతి ఆటంకాలు తొలగించి ప్రభు సమస్తాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొని నీవు జరిగించండి ప్రభు. నీ దాసులను కూడా నీవు బలపరచండి ప్రభు. రెండింతలుగా అభిషేకించి వాడుకోనండి ప్రభు తండ్రి. ప్రభు తండ్రి ఇక్కడ ఉన్నటువంటి మా అందరిని కూడా ప్రభు నీ ఆత్మతో నింపండి ప్రభు. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుటకు నీవు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పాటలు మనందరం కలిసి పాడుకుంటూ ప్రభునామాన్ని ఘనపరుద్దాం. పాడేటప్పుడు అందరూ కలిసి పాడండి మాతో కూడా. నిరంతరం నీతో జీవించాలనే పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చప్పట్లు కొడతాం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశే నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశే నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం పాడాలి. నీతోనే జీవించాలనే ఆశే నన్నిలా బ్రతికించు. చప్పట్లు చప్పట్లు. చప్పట్లు కొడదాం. చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. పాడాలి. నీ రాకడకై పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశే నన్నిలా బ్రతికించుచున్నది. గట్టిగా చప్పట్లు చప్పట్లు అందరు కలిసి. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే
నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో గట్టిగా స్వరమెత్తి లంకరించుచున్నావు నీరాకడకై పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీరాకడకై నిరంతరం స్వరమెత్తి పాడదాం జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. చప్పట్లు కొడుతూ పాడదాం కలిసి అందరు. ఈ రాత్రి, ఈ రెండవ రాత్రి, ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికల బలమైన దేవుని ఆత్మ అభిషేకం మన మీదకి దిగి వచ్చేటట్లు అందరు చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండక ప్రతి ఒక్కరు పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పరిపూర్ణ ఆత్మతో పాడాలి. రెండవ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలో పరిశుద్ధాత్మ వర్షం ఒక్కొక్కరి మీద కుమ్మరింపబడబోతున్న సమయం. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పాడదాం. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై. నిరంతరం పడదాం. నీతోనే జీవించాలనే ఆశే. అవునయ్యా, నిరంతరం నీతోనే మేము జీవించాలని, నీతోనే మేము ఉండాలని ఈ ఆశ మమ్మలను బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశే నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. గట్టిగా స్వరమెత్తి నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం గట్టిగా పాడదాం. నీతోనే జీవించాలనే ఆశే నన్నిల బ్రతికించుచున్నది. గట్టిగా ఇంకొకసారి. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశే నన్నిల బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోనే నాచితివి. ఆయన పొలం అనే సంఘములో మనల్ని నాటాడు. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాచితివి. నీలోనే చిగురించాలని, ఆయనలో మనము చిగురించాలని, లోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ మనము చిగురించాలని, ఆత్మీయంగా మనము ఫలించాలని ఈ సంవత్సరాంతపు ఈ 2వ రాత్రి ఉపవాస ప్రార్థనా కూడికలో ఆయన పరిశుద్ధాత్మ వర్షముతో మనల్ని తడుపుతున్న సమయం. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించు సున్నది. అందరూ దయచేసి మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. మోకరించలేనటువంటి వారు అలాగనే మీ స్థలంలో కూర్చొని ఈ సంవత్సర ఆఖరిలో ఒక్కసారి మనల్ని మనం దేవుని సన్నిధిలో మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఈ సంవత్సరములో మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన నడక ఎలా ఉంది, మన చూపులు ఎలా ఉన్నాయి, అని ఒక్కసారి మన జీవితాల్ని సంవత్సరాంతములో ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మన జీవితాల్ని పరీక్షించుకోవాల్సిన రాత్రి. ఎందుకు ఈ సంవత్సరం మంచి ఉద్దేశాలతో, ఎన్నో మంచి ఆలోచనలతో అడుగుపెట్టాము. అయితే మన ఆలోచనలు సఫలం కాలేదు. అపజయాన్ని చవి చూడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ గల కారణాలు ఏమిటి ఆలోచిద్దాం, ఒకసారి పరీక్షించుకుందాం. మనం దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ కాయాసకరమైనటువంటి మార్గము నా యందు ఏదైనా ఉందేమో అయ్యా, నన్ను నీవు ఒక్కసారి పరీక్షించు, నీ నీతి మార్గములో నన్ను నీవు నడిపించు ప్రభువా అని అడుగుచున్నాడు. ఈ సంవత్సరాంతములో ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ సంవత్సరములో దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాల్లో మనం ఒకవేళ నడిపించబడ్డామా, చేయవలసినటువంటి మేలు చేయక ఒకవేళ ఎవరికైనా కీడు చేశామా, మన నోటి మాటల ద్వారా ఇతరులను ఎవరినైనా మనము నొప్పించామా, ఇతరులను మనము గాయపరచామా,
ఒక్కసారి ప్రభు సన్నిధిలో సంవత్సరాంతములో మనల్ని మనం పరీక్షించుకునే రాత్రి రానయ్యున్నటువంటి 2022వ సంవత్సరం, నూతన సంవత్సరం నీకు దీవెనకరంగా, మనకు దీవెనకరంగా మార్చబడాలి అన్నట్టే వీటన్నిటిని ఈ సంవత్సరముతో మనం ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. ఈ సంవత్సరముతో మనం వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మనకు ఆశీర్వాదం అనేది రానున్న సంవత్సరంలో మనం చూస్తాం సహోదరుడా, సహోదరి. కాబట్టి దేవునికి ఆయాసకరమైన కార్యాలు మనలో ఏవైనా ఉన్న ఎడలా మన మనస్సాక్షి మనల్ని నేరారోపణ చేస్తున్నప్పుడే పశ్చాత్తాపడదాం, దేవుని పాదాలను పట్టుకుందాం. అయ్యా, మమ్మలను మీరు క్షమించండి నాయనా, మమ్మలను మీరు మన్నించండి ప్రభువా. ఈ సంవత్సరము తండ్రి నేను ఇలా నడిచాను ప్రభువా, నేను దుఃఖపరిచాను ప్రభువా, దయతో నన్ను మీరు క్షమించండి అని వాటన్నిటిని ఒప్పుకుందాం సహోదరుడా. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు సామెతల గ్రంథములో, అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ ఎవరైతే ఆ అతిక్రమములను దేవుని దగ్గరికి వచ్చి వాటన్నిటిని ఒప్పుకొని వాటన్నిటిని కూడా విడిచిపెడతారో దేవుని కనికరము పొందుతారట. రానయ్యున్నటువంటి ఆ సంవత్సరములో మనము దేవుని కనికరం మన కుటుంబం పొందుకునేటట్లు ఉండాలి అన్నట్టే ఈ రోజున ఈ సంవత్సరాంతములో మనము ఏవి కూడా దేవుని దగ్గర దాచకూడదు. నీ వస్త్రములను చింపుకోవడం కాదు, కానీ నీ హృదయాన్ని చింపుకో. నీళ్ళ వలె దేవుని సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించు. దేవుని దగ్గర వాటన్నిటిని బట్టి మనం పశ్చాత్తాపడదాం ప్రభు సన్నిధిలో. అయ్యా, దయతో నన్ను మన్నించు, నన్ను శుద్ధీకరించు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు నాయన, నన్ను శుద్ధీకరించు ప్రభువా, నీ రక్తము చేత నన్ను కడగండి ప్రభువా. ప్రభుని అడగండి. ఈ రాత్రి దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవునిగా ఆయన సంచరిస్తున్నటువంటి సమయం. ఏ ఒక్కరు కూడా అనాలోచనంగా దేవుని సన్నిధిలో ఉండకుండా ప్రతి ఒక్కరు మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన రాత్రి, శుద్ధీకరించుకోవాల్సిన రాత్రి, దేవుని ఆత్మ చేత ఆయన రక్తము చేత పరిశుద్ధపరుచుకోవాల్సిన రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు, నా అతిక్రమములో నీకు తెలిసే ఉన్నవి నాయనా. అయ్యా, నీకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసిపుచ్చొద్దయ్యా. నా అతిక్రమములను బట్టి నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు ప్రభువా. నా అతిక్రమములను బట్టి అని విరిగి నలిగిన హృదయముతో దేవుని పాదాలని పట్టుకున్నాడండి. అందుకనే దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. సౌలుకు కృప దూరం చేసినట్టు దావీదుకు దేవుడు కృప దూరం చేయలేదు, కానీ దావీదుకు దేవుడు శాశ్వత కృపను చూపాడు. కారణం ఏమిటి అనంటే, దాచిపెట్టుకునే అనుభవం దేవుని దగ్గర, అతిక్రమములను దాచిపెట్టుకునే అనుభవం దావీదు దగ్గర లేదు. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే అనుభవం ఉంది. ఈ రోజున నీవు కూడా, మనము దేవుని సన్నిధిలో ఈ సంవత్సరాంతములో ఏ విషయాలలో దేవుని దుఃఖపరిచామో మనకు తెలుసు. వాటన్నిటిని బట్టి ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదాల చెంత చేరి కన్నీళ్లతో ఆయన పాదాలని తడపగలిగినట్లయితే నిశ్చయంగా మన దేవుడు ఎవరో తెలుసా? యోహాను పత్రికలో దైవజనుడైన యోహాను గారు అంటాడు, ఆయన నమ్మదగిన వాడును, ఆయన నీతిమంతుడు గనుక ఆయన రక్తము మనల్ని కడిగి సకల విధములైనటువంటి దుర్నీతిలో నుండి మనల్ని విడిపించి నీతిమంతునిగా ఆయన తీర్చిదిద్దుతాడు అన్నట్ట. నాలో పాపము లేదు అని మనం అనుకున్నట్లయితే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామని అర్థం. కాబట్టి ఏ ఒక్కరు కూడా దయచేసి ప్రార్థన చేసుకోండి.
ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడండి ప్రభు దగ్గర, ప్రభు పాదాలని పట్టుకోండి. ప్రభువా, నూతన సంవత్సరములో మేము అడుగు పెట్టబోతున్నాం. రానయున్న నూతన సంవత్సరం మాకు ఆశీర్వాదకరంగా మారాలయ్యా. దినములు చెడ్డవి. పౌలు గారు అంటారు ఎఫెసీ సంఘముతో, దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక, సమయమును పోనివక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుటకు మీరు మరింత జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. సహోదరుడా, సహోదరి, రానయ్యున్నటువంటి దినాలు మంచివి కావు. ఈ సంవత్సరము మనం ఎన్ని బాధలు పడ్డామో, సెకండ్ వేవ్ ద్వారా దేశం అంతా అతలాకుతలమైంది. రానయ్యున్నటువంటి సంవత్సరం కూడా ఎలా ఉంటుందో మనకు తెలియదు. అయితే ప్రతి క్షణాన్ని దీవెనకరంగా దేవుడు మార్చాలి అనుకుంటే, దీవెనకరంగా దేవుడు మలచాలి అని అనుకుంటే, ప్రభు సన్నిధిలో నూతన పరుచుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కడగండి ప్రభువా, మమ్మలను కడగండి నాయనా, మమ్మలను కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి ప్రభువా, పరిశుద్ధపరచండి నాయనా, పరిశుద్ధపరచండి నా ప్రభువా. నీ ప్రేమయంతో మాధుర్యమే, నీ జీవమునిచ్చిన పూర్ణతయే, కల్వారి ప్రేమ ధ్యానమే, కఠిన హృదయము మార్చెను, కడిగే ఘోర పాపమంతయును, కలుషము లేని రక్తముతో కడిగే ఘోర పాపమంతయును. నిశ్చయముగా ఈ రాత్రి మనం ఆయన సన్నిధిలో నిలవలే మన ఆత్మను కుమ్మరించి, మన అతిక్రమములన్నిటినీ ఒప్పుకొని ప్రభువా, నన్ను కడగండి, నీ రక్తము చేత పరిశుద్ధపరచండి అని ఒప్పుకొని ఎడల నిశ్చయముగా ఆయన రక్తము నిష్కలంకమైన రక్తము, ఆయన రక్తము అమూల్యమైన రక్తము. ఈ రాత్రి ఆయన నిష్కలంకమైనటువంటి రక్తాన్ని మన ఒక్కొక్కరి పైన ప్రోక్షించి మనల్ని శుద్ధీకరించబోతున్నాడు. మన ప్రాణాత్మ శరీరములను ఆయన కడగబోతున్నాడు. మన ప్రాణాత్మ శరీరములను ఆయన శుద్ధీకరించి పరిశుద్ధపరిచి రానయ్యున్న నూతన సంవత్సరానికై మనల్ని నూతన ఆశీర్వాదములు పొందుకునేటట్లు సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కడిగే ఘోర పాపమంతయును. పాపములంటే దొంగతనం మాత్రమే కాదు, పాపములంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం పాపం, ప్రార్థన చేయకపోవడం పాపం, విశ్వాస మూలముగా కానిది ఏదో అది పాపం. ఈ రోజున ప్రార్థన చేయవలసినటువంటి సమయంలో ప్రార్థన చేయలేదు, అది కూడా పాపమే. పశ్చాత్తాపడు ప్రభు సన్నిధిలో. దేవుని ఆజ్ఞలు వింటున్నాం కానీ దేవుని ఆజ్ఞల్ని పాటించకపోవడం కూడా పాపమే. ప్రభు క్షమించు అని నన్ను అడుగు. కొన్నిసార్లు శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచకపోవడం పాపముతో సమానం. విశ్వాసం మూలముగా కానిది ఏదో అది పాపమని సెలవిస్తుంది. కాబట్టి వీటన్నిటిని బట్టి రోజున ప్రభు పాదాల దగ్గర పాదాలని పట్టుకొని పశ్చాత్తాపడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూల్యమైన రక్తము
నిష్కలంకమైన రక్తము యేసయ్యా యేసయ్యా నా సర్వమా నా సర్వమా హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కళ్ళు మూసి అందరు దైవ జ్ఞానం పాడదాం. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని యేసయ్యా నీ రక్తము చేత కడగబడుట ద్వారానే కదా అనే పాట. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నేనెందుకని నీ రక్తము యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో గట్టిగా స్వరమెత్తి హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ చప్పట్లు కొడుతూ ప్రార్థన. నీ పరిచర్యను తుదముట్టించుటయే నా నియమము ప్రభువా. నీ సన్నిధిలో నీ పొందు నేను కోరుకుంటానయ్యా. నీ పొందు నీ సన్నిధి లేకుంటే మేము బ్రతకలేమయ్యా. నీ మందిరమును విడిచిపెట్టి మేము ఉండలేము ప్రభువా. పాడదాం అందరం అందరం అందరూ కలిసి పాడాలి. పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము. అందరూ కలిసి ఏమని వివరింతును ఏమని వివరింతును. అందరూ
ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా. గట్టిగా స్వరమెత్తి పాడాలి. యేసయ్యా నీ రక్తము కడుగా. ఆయన రక్తం మనల్ని కడగబోతుంది. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. మనల్ని మనమే దేవుని సన్నిధిలో అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. గట్టిగా స్వరమెత్తి చప్పలు కొడుతూ, దయచేసి మౌనంగా ఉండకున్న ప్రతి ఒక్కరు మాతో కూడా కలిసి ప్రభు సన్నిధిలో ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకునే సమయం. ఈ సంవత్సరం మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆయనకు యోగ్యమైన జీవితాన్ని మనం జీవించామా? ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చామా? ఒకసారి ఆలోచించండి. ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. ప్రభు దగ్గర నిశ్చయంగా ఆయన రక్తము నిన్ను కడగబోతుంది, పరిశుద్ధపరిచి. నీ శ్రమలలో పాలొందుచయేనా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. గట్టిగా గట్టిగా స్వరమెత్తి, నీ శ్రమలలో పాలొందుచయేనా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, యేసయ్యా ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. అందరం చప్పలు కొడుతూ దయచేసి పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేదా? ఈ సంవత్సరాంతంలో ప్రభుని అడుగు. బలమైన అభిషేకం ఈ కూడికలో దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవుని ఆత్మ బలముగా మీ మీదకి దిగి రాబోతున్నాడు. అంత్య దినముల యందు సర్వ శరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు సెలవిచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఈ రాత్రి విశ్వసించు వాని కడుపులో నుండి పరిశుద్ధాత్మ జీవజల నదులు పొంగి ప్రవహించబోతున్నాయి. ఆయన ఆత్మ మనలో ఉండుట, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ద్వారానే మనము పరిపూర్ణతలోకి వస్తాం, పరిపూర్ణులుగా మార్చబడతాం దేవుని పోలికగా.
నాలో నీవుండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా నాలో నీవుండుటే నేనుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత పడదాం నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును యేసయ్యా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా గట్టిగా పాడదాం అందరు రక్తమూచే కడుగబడినందునా నేనెందుకని సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమూచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో యేసయ్యా హర్షించెను నా హృదయ సీమం నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమం నీ అనాది ప్రణాళికలో గట్టిగా పడదాం గట్టిగా స్వరమెత్తి హర్షించెను నా హృదయ సీమం నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయే అవునయ్యా నీ పరిచర్యను తుదముట్టించుటయేమా నియమము ప్రభువా యేసయ్యా నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయే నీ సన్నిధిలో నీ సన్నిధిలో నీ సన్నిధిలో నీ పొందుకోరే నీ స్నేహితుడాం నైతిని నీ సన్నిధిలో నీ సన్నిధి మాకు చాలు నాయనా నీ సన్నిధిలో నీ పొందుకోరే నీ స్నేహితుడాం నైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఆహా నా ధన్యత ఓహో నీ సన్నిధిలో నివసించుట ప్రభువా నా ధన్యత నాయన నీ సన్నిధిలో మేము ఉండుట మా భాగ్యము ప్రభువ ఈ రోజున అనేకులు నాయన తండ్రి యేసయ్యా లోక ఆశల్లో పడి ప్రభువ పండుగలో పడి ప్రభు అనేక మంది నీ సన్నిధికి రాలేకపోయారు అయితే నాయన ఈ సంవత్సరాంతములో నీ సన్నిధిలో నిలిచి తండ్రి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మనసారా ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నీ సన్నిధిలో నీ సన్నిధి నీతో ఒక పొందును ప్రభువా నీతో ఒక పొందును నాయన మీరు మాకు ఇచ్చారు తండ్రి నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడా నైతిని నీ సన్నిధిలో
నీ పొందుకోరే, నీ స్నేహితుడా నైతిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము. అందరూ దయచేసి మౌనంగా ఉండక ప్రతి ఒక్కరు, నాయనా నన్ను శుద్ధీకరించు, ఈ సంవత్సరాంతంలో నా పాపములన్నీ, సంవత్సరం నేను చేసిన అతిక్రమైన కార్యాలన్నిటినీ ప్రభువా మీరు కడగండి 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 అని అందరూ ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా కడగండి ప్రభువా, నీ రక్తము చేత కడగండి నాయన, మమ్మల్ని పరిశుద్ధపరచు. హల్లెలూయా. ప్రభు మన మధ్యకి దిగి వచ్చినందుకు అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా. కొన్ని విషయాల కోసమే మనం ప్రార్థనలు చేద్దాం ఈ రాత్రి. ముఖ్యంగా ప్రభు మనల్ని ప్రేమించారు. ఒకప్పుడు మనము స్కూల్లో టెంట్ కింద ఆరాధన జరుపుకునే వాళ్ళం. అయ్యా మాకంటూ ఒక మందిరం కావాలి అని చెప్పి ప్రభుని మనం అడిగినప్పుడు మన కష్టాలన్నిటిని చూసి దేవుడు మనల్ని ప్రేమించి, మనం అనుకోలేదు ఈ విశ్వాసపురంలో ఈ విధంగా ఈ మందిరాన్ని మనం కట్టుకుంటామని. ఎక్కడైనా ఊరి బయట దొరుకుతుందేమో అని మనం వెతికాం కూడా. అయితే లీజుకి అడిగినప్పుడు నెలకి 10,000 రూపాయలు అడిగారు మనల్ని. అంత కట్టుకునే స్తోమత కూడా మాకు లేదు ప్రభువా నాయనా అని ప్రభుని ఇంకా మనం బతిమలాడుకున్నప్పుడు, ఈ ప్రాంతాల్లో ఈ స్థలం యజమానునితో ప్రభు మాట్లాడి 3 సంవత్సరాలు లీజుకి మనకి స్థలాన్ని మనకి ఇచ్చారు. ఇంచుమించు 1,40,000 రూపాయలు ఖర్చు పెట్టి మన మందిరం కట్టుకున్నాం. మందిర నిర్మాణం కొరకు మన విశ్వాసులకు 30,000 రూపాయలు ఇచ్చారు. మరి కొంతమంది ఆత్మీయులు వారు కూడా ఇంచుమించు 1,00,000 రూపాయల దాకా ఇచ్చారు. ఇది ఏ ఫారిన్ ఇచ్చే డొనేషన్లు, ఫారిన్ ఫండ్ ద్వారా కట్టబడినటువంటి మందిరం కాదు, విశ్వాసుల కష్టార్జితం ఇది. వారు రాత్రింబగలు చెమటోడ్చి కష్టపడి ఇచ్చినటువంటి కానుకలతో ఈ మందిరం కట్టబడింది. కాబట్టి ఈ ప్రాంతంలో, ఈ మందిరములో ప్రతి ఒక్కరి కష్టం ఉంది, ప్రయాస ఉంది. వారి ప్రయాస వ్యర్థం కాకూడదు. ఈ ప్రాంతంలో ఈ మందిర ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యను దేవుడు ఆశీర్వదించాలి. ఈ మందిరం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మేలు పొందుకోవాలి. ఈ మందిరం ఈ ప్రాంతంలో ఉండుట ద్వారా ఈ ప్రాంతానికి క్షేమము కలగాలి. ఈ ఆత్మ సంబంధమైన సహవాసం, ఈ ఆరాధనలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ప్రాంత ప్రజలందరూ కూడా మేలు పొందుకోవాలి ఈ మందిరం ద్వారా. సర్వలోకనాథుని యొక్క నిబంధన మందసం 3 నెలలు గిత్తీయుడైన ఒబేదేదోము ఇంట ఉంటే, ఆ మందసం ఉండుట ద్వారా ఒబేదేదోము
ఇంటినంతటిని, తను కలిగినటువంటి సొత్తునంతటిని దేవుడు ఆశీర్వదించినట్లు ఈ ప్రాంతంలో ఈ మందిరం ఉండుట ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ ఈ మందిరము ద్వారా ఎన్నో ఉన్నతమైన మేలులు పొందుకునేటట్లు, ఈ ప్రాంతంలో ఈ మందిరము ద్వారా జరుగుతున్నటువంటి ఈ పరిచర్యను కూడా దేవుడు ఆశీర్వదించేటట్లు, ఈ మందిరాన్ని దేవుడు ఆయన మహిమతో నింపేటట్లు, ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి కుటుంబాలని దేవుడు ఆశీర్వదించేటట్లు, ప్రతి కుటుంబాల సమస్యలలో నుంచి వారికి ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే వారికి విడుదల కలిగేటట్లు మనమందరము ప్రార్థన చేద్దాం. మనందరం ప్రార్థన చేద్దాం. నోలు తెరిచి అందరూ ప్రార్థన చేయండి. దయచేసి స్వరమెత్తి ప్రార్థన చేయండి. స్వరమెత్తి ప్రార్థన చేయండి. దేవుని ఉద్దేశం ఇక్కడ ఉంది కాబట్టే ఈ రోజున ఈ మందిరాన్ని దేవుడు ఇక్కడ నిర్మించాడు. మనం అనుకున్నది కాదు, ఇది దేవుని ఆలోచన. కాబట్టి ఆయన ఈ పరిచర్య ద్వారా ఎలాంటి కార్యాలు ఈ ప్రాంతంలో జరిగించాలనుకున్నాడో ఆయన నిత్య ఉద్దేశాలన్నీ ఈ పరిచర్య ద్వారా, ఈ మందిరం ద్వారా నెరవేర్చబడేటట్లు అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ఈ మందిరంలో అడుగు పెడుతున్నటువంటి ప్రతి కుటుంబాలని దేవుడు ఆశీర్వదించేటట్లు ప్రార్థన చేయండి. మందిరం ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యను కూడా దేవుడు విస్తరింప చేసేటట్లు, నూతన ఆత్మల్ని దేవుడు ఆయన సన్నిధికి వీలవేసి ప్రజల్ని నడిపించేటట్లు, మందిరానికి వస్తున్నటువంటి ఇప్పటికే వస్తున్నటువంటి ప్రతి విశ్వాసుల్ని దేవుడు సంఘములో స్థిరపరచాలి. ప్రతి ఒక్కొక్కరిని సంఘములో నాటబడాలి. యెహోవా మందిరములో నాటబడినటువంటి వారై ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లేటట్లు ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా జీవాధిపతి అయిన దేవా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి, రాత్రి కాలం మందు ప్రభువా తండ్రి, ప్రభువా ఈ యొక్క ప్రాంతాన్ని కట్టబడినటువంటి మందిరం నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు, అనేక చోట్ల మేము వెతికినప్పటికీ నీ ప్రభువా ఈ స్థలంలోనికి నీవు నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా, ఈ ప్రాంతం పట్ల నీ ఉద్దేశం ఏమైందో మాకైతే తెలియదు, కానీ ప్రభువా ఈ యొక్క ప్రాంతంలో ప్రభువా నీ మందిరం కట్టబడుటకు నీవు చూపిన కృపకై నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, అనేక విశ్వాసులు ప్రభువా, మా యొక్క విశ్వాసులు తండ్రి ఇంకా ఎందరో కష్టార్జితము తండ్రి యొక్క మందిరంలో పోయబడి ఉంది ప్రభువా. ఈ మందిరాన్ని నీ మహిమతో నింపండి అయ్యా తండ్రి. నీ మహిమను కుమ్మరించండి యేసయ్యా. అయ్యా తండ్రి, ఏ విధము చేతనైనా తండ్రి ఈ మందిరం అంతా నీ మహిమతో నింపబడాలి ప్రభువా. అయ్యా తండ్రి, నీ ప్రత్యక్షత ఇక్కడ ప్రజలు చూడాలి ప్రభువా. ఈ మందిరానికి వస్తున్నటువంటి విశ్వాసులు, మా యొక్క విశ్వాసులు తండ్రి, వారి జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు నీవు జరిగించండి అయ్యా. మందిరంలో అడుగు పెడుచున్న ప్రతి ఒక్కరూ నీ మహిమను చూడాలి ప్రభువా. అయ్యా, ఏ సమస్యలతో, ఏ అనారోగ్యాలతో, ఏ బలహీనతలో ఏ ఒక్కరు వచ్చినా ప్రభువా, ఈ మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు స్వస్థతలు పొందుకోవాలి ప్రభువా. వారి అవసరాలు తీర్చబడాలి ప్రభువా. నీవే కృప చూపండి ప్రభువా. ఇంతవరకు ఈ మందిరాన్ని ఈ రీతిగా నీవు నిర్మించినందుకు నీకు స్తోత్రము తండ్రి. ఇంకా ఎన్నో అవసరాలు ఉన్నాయి ప్రభువా, ప్రతి అవసరాలు నీవు తీర్చండి ప్రభువా. మందిరం పనులు సకాలంలో పూర్తి అవటకు నీవు కృప చూపండి అయ్యా తండ్రి. అనేక ఆర్థిక సహాయాలు మీరు మాకు అందించండి, సహాయము చేయండి ప్రభువా. అయ్యా, యొక్క ప్రాంతం అంతా ప్రభు ఈ మందిరాన్ని బట్టి దీవించబడాలి ప్రభు, ఆశీర్వదించబడాలి తండ్రి. అయ్యా, ప్రతి ఆటంకాలు నీవు తొలగించండి తండ్రి. మందిరంలో నీ మహిమని కుమ్మరించి ఈ మందిరంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని మహిమపరచుకొనమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఆ విధంగా ఈ మందిరాన్ని ప్రాంతానికి దీవెనకరంగా మార్చబోతున్నందుకు రాబోయే దినాలలో విస్తారమైనటువంటి ప్రజలను ప్రభు ఆయన సన్నిధికి తీసుకొని వచ్చి మందిరం మూలంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ప్రతి కుటుంబాలు దీవింపబడినట్లు దేవుడు చేస్తున్నందుకు రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మరొక ప్రార్థన ఏంటంటే, ఇక్కడికి వస్తున్నారు కొన్ని కుటుంబాలు, వారు ఆత్మీయంగా ఎదగాలి. ఇక్కడికి వస్తున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, కానీ వాక్యం అంతా కూడా చిల్లుబడినటువంటి ఒక కుండలో నీళ్లు పోసినట్లయితా ఉంది. ఏమాత్రం కూడా మార్పు అనేది వారిలో కలగట్లేదు. సేవకులుగా మాకెంతగానో ఆ విషయంలో దుఃఖం. చూడండి, సంవత్సరాంత ఉపవాస ప్రార్థన కూటాలు 3 రోజులు ఉంటాయి. రండి, మీ కుటుంబాలు రానయ్యున్నటువంటి సంవత్సరంలో నూతన దీవెనలు పొందుతారు. నూతన సంవత్సరం కొరకు మనం సిద్ధపడకపోతే ఆ దీవెనలు మనం పొందుకోలేము అని అనౌన్స్ చేస్తే ఏమాత్రం కూడా చలనం లేదు. ఏమాత్రం కూడా చలనం లేదు. ఎందుకు అనంటే, ఆత్మీయంగా వస్తున్నారు కానీ ఎదగట్ల. ఆత్మీయంగా ఎదగట్ల. లోకాశల్లో ఉన్నాయి. ఇంకా లోకాశలన్నీ చావాలా, దేవుని కొరకు బ్రతకాలా అనేటువంటి ఒక వైరాగ్యం ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు కలుగు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మనం పాడుకున్నాం కదా, నిరంతరం నీతోనే నేను జీవించాలి అని. నోటితో మనం పాడడం కాదు, కానీ ఈ రోజున అది మన జీవితంలో మనం దాన్ని అనుసరించాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి. రోషం కలిగి దేవుని కొరకు మనం జీవించాలి. ఏదైనా కానీ మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, తర్వాతనే ఏదైనా కానీ. కాబట్టి ప్రార్థన చేద్దాం. మీకు వస్తున్న ప్రతి కుటుంబం ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా బలపడాలి. నేనేం కోరుకోని విశ్వాసుల దగ్గర వాళ్ళు కానుకలు ఇవ్వాలని, కానుకల కంటే వాళ్ళ ఆత్మ విలువైన, దేవుడు వారికి ఇచ్చినటువంటి విలువైన ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మీయంగా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా కట్టబడాలి, ఆత్మీయంగా కట్టబడాలి. నామకార్థమైనటువంటి భక్తి ఇక్కడికి వస్తున్న విశ్వాసులు చేయకూడదు. నామకార్థమైనటువంటి భక్తి చేయుట ద్వారా దేవుని శక్తిని మనము పొందుకోలేం, దేవుని శక్తిని మనం ఆశ్రయించలేం. ఇక్కడికి వస్తున్న ప్రతి కుటుంబం ఆత్మీయంగా ఎదిగేటట్లు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేయి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ యేసయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఇక్కడికి వస్తున్నటువంటి ప్రభువా మా విశ్వాసుల కోసమే ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, యొక్క దినాన ప్రభు అనేకులు నీ సన్నిధిలో లేరు ప్రభువా తండ్రి. ప్రభువా, లోకములో ప్రభువా లోక ఆశలలో ఉన్నారు తండ్రి. అలాంటి వారిని నీ జ్ఞాపకము చేసుకోనండి ప్రభువా. ఏ విధము చేతనైనా తండ్రి వారిని ప్రభువా కుటుంబాలుగా నీవు జ్ఞాపకము చేసుకొని నీ సన్నిధిలో నిలపండి అయ్యా తండ్రి. మందిరానికి వస్తున్నారే కానీ ఆదివారపు దినాన తండ్రి అటెండ్ అవుతున్నారే కానీ ప్రభువా తండ్రి ఆత్మీయంగా బలపడలేకపోతున్నారు తండ్రి. అనేక వాక్యాలు విని తండ్రి విడిచిపెడుతున్నారు ప్రభువా. వ్యర్థముగా వచ్చి వెళుతున్నారు తండ్రి. అలా వారు ఉండకూడదు ప్రభువా. వ్యర్థముగా నీ సన్నిధికి వారు వచ్చి వెళ్ళకుండా ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలలో నీ వాక్యాన్ని నాటండి ప్రభువా. నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలను నీవు పరీక్షించండి తండ్రి. అయ్యా, ఏ విధము చేతనైనా తండ్రి ఏ ఒక్కరి హృదయాలు నీకు దూరముగా ఉండకుండా ప్రభువా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు ఆత్మ సంబంధులుగా ప్రతి ఒక్కరిని మార్చండి అయ్యా. అయ్యా తండ్రి, నీ సన్నిధి విలువ వారికి తెలియజేయండి. నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలని వారు పొందుకున్నట్లు నీ కృప చూపి నీ నామాన్ని మహిమపరచుకొనమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఇక్కడికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరిచి ప్రతి ఒక్కొక్కరిని ఆత్మలో ఎదిగింప చేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయమున దేవుని వాక్యాన్ని మనం విందాం. కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నాయన రెండవ రాత్రి సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికలో పాటల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు. కొద్ది సమయం తండ్రి మీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా మీరు మాకు సహాయం చేయండి. మీ సన్నిధికి వచ్చినటువంటి మీ బిడలతో ప్రభువా మీరు మాట్లాడండి.
యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. బైబిల్లో నుంచి కొద్ది సమయం దేవుని మాటలు విందాం. సమయమున మత్తయి సువార్త 17వ అధ్యాయం, బుక్ ఆఫ్ మాథ్యూ 17th చాప్టర్ 21. 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వాక్యాన్ని, 17వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవుడు ఈ వాక్యంలోనున్న విషయాలన్నిటినీ కూడా ఈ రాత్రి మనకి అర్థమయ్యేటువంటి రీతిలో ప్రభు విషదపరచును గాక. ఆమేన్. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే ఈ మాటలు ఎవరంటున్నారు అనంటే, సాక్షాత్తు మనం ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగినటువంటి దేవుడైన, ఈ భూమి ఆకాశాలన్నిటినీ కూడా సృజించిన సృష్టికర్త ఉన్న యేసు ప్రభుల వారు ఈ మాట అంటున్నారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణునిగా ఆయన సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన ఈ మాట అన్నారు. ఏమంటున్నారు అనంటే, తన శిష్యులతో, మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా నేను శిష్యులారా మీతో చెప్పుచున్నాను అని ఆయన సెలవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. గమనించండి, ఏ సందర్భంలో యేసు ప్రభు ఈ మాట అంటున్నాడు అనంటే, మనము ఆ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే, ఒక మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని తండ్రి ఏం చేశాడంటే, కుమారుణ్ణి యేసు ప్రభు దగ్గరికి కాదు కానీ యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు ప్రార్థన చేయమని. యేసు ప్రభు లేకపోతే యేసు ప్రభు శిష్యులు ప్రార్థన చేశారు. ఆ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి స్వస్థత పొందినట్లుగా ఎంత ప్రార్థన చేసినా వాడికి స్వస్థత కలగలేదు. స్వస్థత కలగకపోగా యేసు ప్రభు దగ్గరికి తండ్రి వచ్చి, అయ్యా మీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చి ప్రార్థన చేయమని, నా కుమారుని కోసమై ప్రార్థన చేయమని నేను వారిని వేడుకున్నాను. వారు ప్రార్థన చేశారు. అయితే వాని మూర్ఛ వ్యాధిలో నుంచి మాత్రం వారికి విడుదల అనేది కలగలేదు. కాబట్టి ఇదిగో ఈ సమయమున వాడిని మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. కాబట్టి మీరు వానిని స్వస్థపరచండి అని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న యొక్క వ్యక్తి కోసమై ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసిన వెంటనే ఆ మూర్ఛ వ్యాధిని కలిగించేటువంటి ఒక దురాత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళింది. తద్వారా అతడు స్వస్థచిత్తుడుగా మార్చబడ్డాడు. మార్చబడినటువంటి ఆ పరిస్థితులన్నిటినీ గమనించినటువంటి యేసు ప్రభు యొక్క శిష్యులు ఆశ్చర్యపడ్డారండి.
మేము ప్రార్థన చేస్తే వానికి స్వస్థత కలగలేదే, ఈయన ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది అని చెప్పి ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడ్డం మాత్రమే కాదు కానీ యేసు ప్రభు ఒక రోజు ఏకాంతంగా ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు. వారు ఏమని అడుగుతున్నారంటే, నీవు ఎలా అయితే ప్రార్థన చేసావో అలాగనే మేము కూడా ఆ వ్యక్తికి ప్రార్థన చేశాం కదా. మేము ప్రార్థన చేస్తే ఆ మూర్ఛ వ్యాధి కలిగించేటువంటి దురాత్మ వాడిని విడిచిపెట్టి వెళ్ళలేదు. నీవు ప్రార్థన చేస్తే వెనువెంటనే ఆ దురాత్మ వారిని విడిచిపెట్టి వెళ్ళింది, వాడు స్వస్థచిత్తుడుగా మార్చబడ్డాడు. అంటే మీకు మాత్రమే సాధ్యం అవుతుందా, మాకు సాధ్యము కావా ఇలాంటివి అని చెప్పి అడుగుతున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో చూడండి, యేసు ప్రభు నోట నుండి జాలువారుతున్నటువంటి ఒక ఆణిముత్యము లాంటి ఒక చక్కటి మాట ఏమిటి అనంటే, ఆయన తన శిష్యుల్ని చూచి, ఆయన తనని వెంబడిస్తున్నటువంటి శిష్యుల్ని చూచి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, ఇదిగో నాకు మాత్రమే అన్ని సాధ్యం కాదు కానీ ఇదిగో మీకు కూడా సమస్తము కూడా సాధ్యమవుతాయి. మీకు కూడా అసాధ్యమైనది ఈ లోకములో ఏది కూడా ఉండదు అని యేసు ప్రభు ఈ మాట చెప్తున్నట్లు మనం గమనిస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఈ రెండవ రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాను. ఏమన్నట్టే, ప్రభువా మీ సన్నిధికి వస్తున్నటువంటి మీ ప్రజలతో మీరు మాట్లాడండి అయ్యా అని చెప్పి ప్రభుని వేడుకున్నప్పుడు ప్రభు ఈ మాటల్ని నాకు చూపించారు. ఈ మాటలు మీతో పంచుకోమని. చూడండి, మన దైనందిక జీవితాల్లో ఈ రోజున మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయి అనంటే, ఈ రోజున మన ఆలోచనలు, మన యొక్క తలంపులన్నీ కూడా ఎలా ఉంటాయి అనంటే, మనం ఆరాధించేటువంటి దేవునికి సమస్తము కూడా సాధ్యమవుతాయి. ఎందుకు అనంటే ఆయన దేవుడు కాబట్టి ఆయనకి అసాధ్యమైనదంటూ ఏది కూడా ఉండదు. మనకు అన్ని సాధ్యం కావులే అనేటట్లు ఈ విధమైనటువంటి తలంపులు కలిగి నేటి దినాన చూడండి మనం నడిపించబడుతూ ఉంటాం. మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. అయితే ఈ రెండవ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికకి చేరి వచ్చినటువంటి నీతో ఈ శబ్దయంత్రముల ద్వారా ఎందరైతే నా దేవుని మాటల్ని శ్రద్ధగా ఆలకిస్తున్నారో ప్రతి ఒక్కరితో కూడా యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, నాకు మాత్రమే అన్ని సాధ్యం కావడం కాదు కానీ ఇదిగో మీకు కూడా సమస్తము సాధ్యమవుతాయి అని ఆయన చెప్తూ ఉన్నాడు. మీకు అసాధ్యమైనదంటూ ఈ లోకములో ఏది ఉండదు అని అంటున్నాడు. ఎందుకు ప్రభువా, మాకు కూడా ఎందుకు అన్ని సాధ్యమైతాయి? మేము దేవుళ్ళం కాదు కదా, నీవు దేవుడివి కాబట్టి నీకు అన్ని సాధ్యమైతాయి. మేము మంటి వంటి మానవులం కదా, మాకెలా సమస్తము కూడా సాధ్యమైతాయి అని చెప్పి మనం అడిగితే దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఈ రోజున గమనించండి, మనము మంటి వంటి మానవులమై ఉన్నప్పటికీ మనం ఎవరిమి అనంటే యేసయ్య రక్తము చేత కడగబడి దాని ద్వారా ఆయన బిడ్డలుగా మార్చబడినటువంటి వారము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము మంటి వంటి మానవులమై ఉన్నప్పటికీ ఎప్పుడైతే మన యొక్క పాపముల నిమిత్తమై మనం పశ్చాత్తాపపడి, ఎప్పుడైతే మనము మన యొక్క మనస్సును మార్చుకొని ఆయన రక్తము చేత కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎప్పుడైతే మనము ముంచట బాప్తిస్మము తీసుకున్నామో దాని ద్వారా మనము ఆయన పిల్లలుగా మార్చబడ్డామండి. ఇప్పుడు ఆయనము ఎవరిమి అనంటే ఆయన పిల్లలం కాబట్టి ఆయన పిల్లలమై ఉన్నటువంటి మన పట్ల దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అనంటే ఈ రోజున అవి ఎంతో ఆకాశము కంటే ఉన్నతంగా ఉంటాయండి. అందుకే ఆయన అంటున్నాడు, మీరు నా పిల్లలు కాబట్టి ఇదిగో నేను మీకు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏమిటి అనంటే, మీకు కూడా అసాధ్యమైనదంటూ ఈ లోకములో ఏది కూడా ఉండదు అని ప్రభు సెలవిస్తా ఉన్నాడండి. హల్లెలూయా.
చూడండి, ఇంకా మీకు అర్థమయ్యేటట్లు మరొక వాక్యాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అది ఏంటంటే యోహాను సువార్త మనం చదవండి, 14వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాన్, గాస్పల్ జాన్, యోహాను సువార్తమానం 14వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, యోహాను సువార్తమానం 14వ అధ్యాయం 12వ వాక్యం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేసేటువంటి ఆ క్రియలు నా యందు విశ్వాసముంచువాడు కూడా చేస్తాడు. ఈ మాటను మీరు బాగా నోట్ చేసుకోవాలి. వాటి కంటే మరి గొప్పవియు వాడు చేయునని, అతడు చేయునని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఈ మాటలు యేసు ప్రభు అంటున్నట్లు మనము గమనిస్తా ఉన్నాం. చూడండి, ఈ 12వ వాక్య భాగములో మనము ఇక్కడ చదవబడినటువంటి ఆ యొక్క వాక్య భాగాల్ని మనం గమనిస్తే, యేసు ప్రభు ఇంకా ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి యొద్దకు వెళ్ళే ఆ సమయం ఆసన్నమైంది. ఆ గడియలు వచ్చి ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆయన ఈ లోకములో ఉన్నటువంటి సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టేటువంటి ఆ సమయం, తండ్రి యొద్దకు వెళ్ళే ఆ యొక్క సమయం ఆసన్నమైనటువంటి ఆ సమయమున ఆ విషయాలన్నిటినీ కూడా తన శిష్యులతో చెప్పినప్పుడు వారి హృదయాలు ఎంతో కలవరంతో నింపబడ్డాయి. ఎందుకు అనంటే, నీవు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇంకా మా పరిస్థితి ఏంటయ్యా అన్నట్లు, నీవు మాతో ఉండుట ద్వారానే కదా మాకు ఎంతో ఘనత కలుగుతుంది ఈ భూమి మీద అని చెప్పి వాళ్ళు ఎంతో కలవరపడుతున్నటువంటి ఆ సమయమున యేసు ప్రభు వారి వైపు చూచి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు గనుక నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని ఆయన, ఇదిగో నేను ఎందుకు వెళ్తున్నాను ఈ లోకాన్ని విడిచిపెట్టి అనంటే, పరలోకములో మీ కొరకు నివాస స్థలములను తయారు చేసేందుకు నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను అని ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తూ ఆయన అంటున్నటువంటి ఒక చక్కటి మరొక మాట ఏమిటి అనంటే, ఆ 12వ వాక్యములో అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక ఇదిగో నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు కూడా చేస్తాడు అని మరలా అంటున్నాడు. ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసినటువంటి క్రియలు మాత్రమే కాదు గాని వాటి కంటే, చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి, నేను చేసే క్రియలు మాత్రమే చేయడం కాదు, నా యందు విశ్వాసం ఉంచువాడు. ప్రభు అంటున్నాడు ఏమనంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు, నన్ను ఎవరైతే ఆరాధిస్తారో నమ్మకంగా, నన్ను ఎవరైతే యథార్థంగా ఆరాధిస్తారో, నన్ను ఎవరైతే పరిశుద్ధంగా ఆరాధిస్తారో, ఇదిగో వారికి నేను ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏమిటో తెలుసా? వారు నాలాగా గొప్ప కార్యాలు చేస్తారు అని ప్రభు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడండి ప్రభు? ఏమంటున్నాడు చెప్పండి, నోళ్ళతో చెప్పండి. ఏమంటున్నాడంటే, వాటికంటే, హల్లెలూయా, వాటికంటే ఈ రోజున చూడండి, మనం ఆరాధించేటువంటి యేసయ్య ఎంత మంచి దేవుడు అండి. ఇలాంటి దేవుడు ఈ లోకంలో భూమి మీద ఇంకెవరూ లేరండి. ఎందుకు అనంటే, చూడండి, ప్రతి ఒక్కరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇదిగో అందరూ నా కింద ఉండాలే గాని నా పైన ఎవరు ఉండకూడదు, నేనే అందరికంటే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అని ఆలోచించేటువంటి రోజులు ఈ రోజులు. ఒకవేళ వారికంటే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి మనం ఎదుగుతూ ఉంటే పొరపాటులో కూడా ఓర్చుకోలేరండి. అయితే మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడు అనంటే, ఆయన ఒక మంచి తండ్రి అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకు అనంటే, చూడండి, తండ్రి మనస్సును ఆయన కలిగి ఉండడం మనం బైబిల్లో చూస్తున్నాం. శిష్యులతో అంటున్నాడు,
ఏమన్నంటే నా యందు విశ్వాసం ఉంచు మీరు కూడా నా వల్లే మీరు అద్భుతాలు చేస్తారు అని అనట్లేదు, కానీ నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మన పిల్లల్ని గురించి ఎలాంటి తలంపులు కలిగి ఉంటామో తెలుసా? నా పిల్లలు నాకంటే గొప్పవారుగా మార్చబడాలి అనే తలంపులు మనం కలిగి ఉంటాం. నేను పడుతున్నటువంటి ఈ బాధలు నా కడుపున పుట్టినటువంటి నా పిల్లలు పడకూడదు అనేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం. అలాగనే మనం ఆరాధించుతున్నటువంటి యేసయ్య కూడా ఆయన రక్తము చేత కడగబడినటువంటి తన బిడలమైనటువంటి మన పట్ల కూడా ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అన్నట్టే, ఇదిగో మీరు నా బిడలుగా మార్చబడ్డారు కాబట్టి ఇదిగో నేను మీకు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏమిటి అంటే, మీకు కూడా అసాధ్యమైనది లోకములో ఏది కూడా లేదు అని ఆధిక్యతను ఎప్పుడో ఆయన రక్తం చేత కడగబడినటువంటి దేవుని బిడలమైనటువంటి మనకు దేవుడు అనుగ్రహించాడండి. హల్లెలూయా. అయితే ఈ రోజున గమనించండి, ఇంకా దేవుడు ఎప్పుడో ఆధిక్యతను యేసయ్య రక్తము చేత మనం ఎప్పుడైతే కడగబడ్డామో అప్పుడే మనకి ఇచ్చాడు కదా. అయితే ఈ రోజున మన జీవితంలో ఎందుకని కొన్ని మన జీవితంలో సాధ్యం కావటం లేదు. ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని ఎంతో ప్రయాసపడుతున్నాం, రాత్రింబగళ్ళు కష్టపడి చదువుతున్నాం, కాబట్టి ఉద్యోగాన్ని సంపాదించలేనటువంటి పరిస్థితి. అక్కడ ఎగ్జామ్స్ అంటే అక్కడికి వెళ్ళి రాస్తున్నాం, ఇక్కడ ఎగ్జామ్స్ అంటే ఇక్కడికి వెళ్ళి రాస్తున్నాం. అయితే ఉద్యోగం లారైనటువంటి పరిస్థితుల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో మనం కాపురం చేయడానికి గల కారణం ఏంటి? యేసయ్య అంటాడు, నీకంటూ అసాధ్యమైంది ఏది లేదు అంటాడు కదా. ఎందుకని కొన్ని మన బ్రతుకుల్లో సాధ్యం అవుతున్నాయి, కొన్ని సాధ్యం కావటం లేదు. సాధ్యము కాకపోవడానికి గల కారణాలు ఏమిటి అని అంటే, మన జీవితంలో సాధ్యం కాకపోవడానికి గల కారణాలు ఏమిటి అని అంటే, అన్నీ కూడా సాధ్యం అయ్యేటట్లు కొన్ని అనుభవాలు మన జీవితంలో లేవండి. ఆ అనుభవాల్ని మనం కలిగి ఉన్నప్పుడు మన బ్రతుకుల్లో మనకు అన్నీ కూడా సాధ్యమవుతాయి. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడో వాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తాడని దేవుడు సెలవిస్తుంటే, ఈ రోజున కొన్ని కార్యాలు మనకి సఫలం అవుతున్నాయి, కొన్ని కార్యాలు సఫలం కాలేనటువంటి పరిస్థితుల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో మనం కాపురం చేస్తున్నాం, కన్నీళ్ళనే మనం అన్నపానాలుగా భుజిస్తున్నాము. కారణం ఏమిటి? ఎందుకని కొన్ని కార్యాలు మనకు సాధ్యం కావట్లేదు అని అంటే, ఈ యొక్క రెండవ రాత్రి ఈ శుద్ధీకరణ ఆరాధనకి వచ్చినటువంటి, ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూటానికి వచ్చినటువంటి నీతో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ జీవితంలో అన్ని సాధ్యమయ్యేటట్లు, సమస్తము కూడా సాధ్యమయ్యేటట్లు కొన్ని అనుభవాలు మనలో లేవట. అనుభవాలు మనలో ఉన్నప్పుడు అవి మనకు సమస్తము సాధ్యమవుతుందని ప్రభు చెప్తున్నాడండి. ఏంటి ఆ అనుభవాలు? ఏ అనుభవాలు మనం కలిగి ఉంటే మనకు అన్ని సాధ్యమవుతాయి అని లేఖనాల్లో నుంచి ఒక 3 విషయాల్ని నేను ఈ రోజున మీతో పంచుకుంటానండి క్లుప్తంగా. మొట్టమొదటిగా మీరు చదవండి బుక్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఆ 25వ వాక్యాన్ని చదువుతాం చూడండి. 25 నుంచి 24 నుంచి చదవండి. ప్రజలు మేము ఏమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను.
అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత ఆ నీళ్లు ఏమయ్యాయి అనంటే మధురములాయను అని మనం చూస్తున్నాం. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి. చూడండి, కొన్ని మనకు సాధ్యమవుతున్నాయి, కొన్ని సాధ్యం కావట్లా. ప్రభు అంటాడు, మీకు అసాధ్యమైంది ఏది లేదు అని. ఎందుకు సాధ్యం కావట్లా? మొదటి మాట చెప్తున్నాను, బాగా ఆలకించండి. సాధ్యం కావాలంటే అన్నీ కూడా మనకు ఉండవలసిన ఒక అనుభవం ఏమిటి అని అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి విమోచించబడ్డారు. ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు దేవుడు చేసి వారిని ఐగుప్తు యొక్క ఇనుప కొలిమిలో నుంచి విమోచించి ఎర్ర సముద్ర మార్గం గుండా వారిని కానానుకి దేవుడు నడిపిస్తున్నాడు. వారు ఎర్ర సముద్రాన్ని కూడా దాటారు. వారు ఇప్పుడు వారి ప్రయాణం ఎంతవరకు వచ్చింది అని అంటే, ఈ 15వ అధ్యాయంలో మనం గమనిస్తే 22వ వాక్య భాగంలో మనం చూస్తే షూరు అరణ్యం దగ్గరికి వాళ్ళు వచ్చారట. దేవుడు వారిని నడిపిస్తున్నాడు అరణ్య మార్గములో. ఎలా అంటే, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి. అయితే గమనించండి, వారు షూరు అరణ్యం దగ్గరికి వచ్చేసరికి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులందరికీ కూడా దాహం ఏర్పడిందట. వారు బాగా దాహంతో ఉన్నప్పుడు వారి యొక్క దాహాన్ని తీర్చుకోవాలని చెప్పి ఎక్కడైనా గుక్కెడు నీళ్లు దొరుకుతాయేమో అని చెప్పి నీళ్ళ కోసం వారు ఏం చేశారంటే వెతికారటండి. ఎంత వెతికినా కూడా దొరకకపోయేసరికి ఇంకా చివరికి మోషే దగ్గరికి వచ్చి నాయకుడైనటువంటి మోషే మీద సనగడం ప్రారంభించారట. వాళ్ళు సనుగుతున్నారు, ఏమన్నట్టే, నీళ్ళ లేకుండా మమ్మల్ని చంపుటకు ఈ అరణ్యానికి నీవు తీసుకొని వచ్చావా అని చెప్పి అంటున్నటువంటి ఆ సమయమున ఈ మోషేకి ఏం చేయాలనో దిక్కు తోచనటువంటి పరిస్థితుల మధ్యలో ఈ మోషే ఏం చేశాడంటే ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాడండి. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాడు. ఏంటయ్యా, వీళ్ళు నేనేమన్నా కన్నానా? ఈ రోజున వీళ్ళు నా మీద సనుక్కుంటున్నారు, ఏంటి పరిస్థితి అని చెప్పి ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, వెంటనే మోషేకి ప్రత్యక్షమై, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుస్తా? మనం పిలిస్తే ఆయన పలికే దేవుడు అండి. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎవరు అని అంటే, మనము ప్రార్థన చేస్తే ఆయన మనతో మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి వెంటనే దేవుడు మోషే దగ్గరికి దిగి వచ్చి మోషేతో దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మోషేకి ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అనంటే, ఆ వాక్య భాగంలో మనం గమనిస్తే మోషేకట ఆ అరణ్యములో ఒక చెట్టును చూపించి, ఆ చెట్టు కొమ్మ నరికి, ఇదిగో అక్కడ నీటి ఊట ఉంది కదా, ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి, తాగలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు దాహముతో వాళ్ళు నీ మీద సనుగుతున్నారు కదా ఇశ్రాయేలీయులు, ఆ కొమ్మను నరికి ఆ నీటి ఊట దగ్గర వేయి అని చెప్పాడండి. చెప్పిన వెంటనే చూడండి, ఈ మోషే ఏమన్నా ఎక్స్ట్రాల్ చేసినాడా అని అంటే ఎక్స్ట్రాల్ చేయలేదు. మామూలుగా అయితే మోషే అనాలి, ప్రభువా ఆ కొమ్మ నాకు కొంచెం అల్లంత దూరంలో ఉంది, ఈ సమీపంలోనే ఇక్కడ ఒక కొమ్మ ఉంది, ఈ కొమ్మను నేను నరుకుతాను అని చెప్పి మాట్లాడాలి దేవునితో. అయితే మాట్లాడలేదండి. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటకి అతడు ఏమయ్యాడు అనంటే పరిపూర్ణంగా లోబడ్డాడు, పరిపూర్ణంగా విధేయత చూపించాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు. కాబట్టి అక్కడ బైబిల్లో వ్రాయబడినటువంటి చక్కటి మాట ఏమిటంటే, అక్కడ మారా నీళ్లు ఏమైనాయంటే మధురములుగా మార్చబడినట్లు లేఖనాల్లో మనం గమనిస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చేదు ఊట అక్కడ వస్తూ ఉంది. చేదు ఊట నీరు అక్కడ ఉన్నాయి. ఆ చేదు నీరు మధురములుగా మార్చబడ్డాయట. అది అసాధ్యమైనటువంటి కార్యము అక్కడ మోషేకి సాధ్యమైంది. దేని ద్వారా సాధ్యమైంది అని అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే మోషేలో ఉన్నటువంటి ఒబీడియన్స్, మోషేలో ఉన్నటువంటి దేవునికి లోబడేటువంటి తత్వం, మోషేలో ఉన్నటువంటి దేవునికి విధేయత చూపించేటువంటి తత్వం అండి. ఈ రోజున చూడండి,
ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా ఈ సంవత్సరం అంతా మీ బ్రతుకుల్లో ఒకవేళ మారా అనుభవాల్లో మీ బ్రతుకులు నడిపించబడ్డాయా? మారా అనగా చేదు అనుభవాల్లో మీ జీవితాలు నడిపించబడ్డాయా? ఈ రోజున ఎందుకు మీ జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా చేదైనటువంటి అనుభవాల గుండా మీ జీవితాలు నడిపించబడ్డాయి అని అంటే దానికి గల కారణం ఏమిటి అని అంటే మీరు దేవునికి లోబడకపోవడమే. మీ ఒంట్లో ఆరోగ్యము లేదు, అప్పుల సమస్యల చేత మీరు నలిగిపోతున్నారు. ఈ రోజున మీ పిల్లలకి కూడా వివాహాలు చేయలేనటువంటి పరిస్థితుల మధ్యలో మీ జీవితాలు కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నాయి. అయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మారా అనుభవాన్ని నా దేవుడు రానయ్యున్నటువంటి సంవత్సరములో మధురముగా మార్చాలని నా దేవుడు ఆశపడుతున్నాడండి. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భర్త ద్వారా ఒకవేళ నీకు వేధింపులైతే, భర్త నిన్ను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల మధ్యలో చేదైన అనుభవాల గుండా నీ జీవితం నడిపించబడుతుంటే, భర్త ఒకవేళ తాగుబోతోడై ఈ రోజున రాత్రింబగలు సంపాదిస్తున్నటువంటి సంపాదనంతా ఒకవేళ త్రాగుడుకు, అక్రమ సంబంధాలకి ఒకవేళ ఖర్చు పెడుతూ ఈ చేదైన అనుభవాల గుండా మీ కుటుంబ వ్యవస్థ అనేది ఒకవేళ నడిపించబడుతుంటే, రానయ్యున్నటువంటి సంవత్సరం నా దేవుడు ఆ మారా అనుభవాలన్నిటినీ మధురంగా మార్చాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మధురంగా మారుస్తాడు అని అంటే అరణ్యములో, షూరు అరణ్యములో ఎప్పుడు దేవుడు అక్కడ వారి మారా అనుభవం మధురంగా మార్చబడిందంటే మోషే పరిపూర్ణంగా లోబడినప్పుడు అండి. ఈ రోజున నీ జీవితంలో కూడా పరిపూర్ణంగా నీవు దేవునికి లోబడనంత వరకు, పరిపూర్ణంగా నీవు దేవునికి విధేయత చూపనంత వరకు ఈ రోజున నీ జీవితంలో నీ మారా అనుభవం అనేది మధురంగా మార్చబడదు అని నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కూడా మీరు చదవండి, అనేకులు ఆశీర్వదింపబడ్డారు. బైబిల్లో భక్తులు వారు ఆశీర్వదించబడ్డ గల కారణాలు ఏంటి, వారు ఎందుకు దీవింపబడ్డారు అని అంటే చూడండి. బైబిల్లో మనం చూస్తే యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో 6వ వాక్య భాగంలో మనం చూస్తే అక్కడ యేసు ప్రభు ఒక వివాహానికి వెళ్ళాడు. వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైపోయిందంటే ద్రాక్షరసం అయిపోయింది. ఏమైపోయిందండి? ద్రాక్షరసం అయిపోయినటువంటి పరిస్థితుల్లో వారు ఆ వివాహాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు యేసు ప్రభు తల్లి దగ్గరికి వచ్చారు. తల్లి దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆమెను అడిగినప్పుడు ఆ సమయం ఆమె ఒకటే మాట చెప్పింది. ఏమనంటే, ఆయన మీతో చెప్పున్నది మీరు చేయండి అని. ఎప్పుడైతే ఆయన మీతో చెప్పున్నది చేయండి అంటే వారు చేశారో దాని ద్వారా చూడండి అక్కడ ద్రాక్షారసము వారికి దొరికినట్లు, నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడినట్లు మనం చూస్తున్నామండి. ఇంకా అబ్రహాం జీవితంలో కూడా మనం చూస్తాం. అబ్రహాము ఒక విగ్రహారాధికుడు. దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై, నేను నిన్ను ఒక గొప్ప జనాంగముగా మార్చాలనుకుంటున్నాను, కాబట్టి అబ్రహాం నీవు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపించేటువంటి ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళమని చెప్పిన వెంటనే దేవునికి లోబడ్డాడు అబ్రహాము. లోబడినటువంటి అబ్రహాంని దేవుడు ఒక గొప్ప జనాంగముగా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తున్నాం. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నోవహు జీవితంలో కూడా మనం చూస్తామండి. అది వరకు వర్షం పడేది కాదు. అయితే దేవుడు ప్రత్యక్షమై దేవుడు చెప్పాడు, 40 రాత్రింబగళ్ళు ప్రచండమైనటువంటి వర్షాన్ని నేను ఈ భూమి మీద కురిపించబోతున్నాను, కాబట్టి నీవు నీ ఇంటి వారు రక్షణ పొందేటట్లు ఒక ఓడను మీరు సిద్ధం చేసుకోనండి అని చెప్పినప్పుడు దేవునికి విధేయత చూపించినాడు నోవాహు. ఏం మాట్లాడలేదు, తన ఇంటి వారి రక్షణ కొరకై ఓడను సిద్ధం చేసుకున్నాడండి. తద్వారా జలప్రళయము నుండి ఆ కుటుంబం తప్పించబడినట్లుగా, అతని ద్వారా ఒక నూతన సంతతి వెలుగులోకి వచ్చినట్లుగా, నూతన సృష్టికి మూల పురుషుడుగా నోవహు మార్చబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రోజున ఈ సంవత్సరంలో ఎందుకో నీ జీవితంలో దేవుడు కొన్ని విషయాల్లో కార్యాలు చేయలేకపోయాడో తెలుసా? మారా అనుభవాలు ఎందుకు మధురంగా మార్చబడలేదు?
వాటన్నిటికి గల కారణం ఏంటంటే నీవు దేవునికి లోబడకపోవడమే. పరిపూర్ణంగా దేవునికి మనం అప్పగించుకుంటే, యేసయ్యా నాదంటూ ఇంకా ఏమీ లేదయ్యా ఈ లోకములో, నీవే నాకు దిక్కు, నీవే నాకు సర్వం, నేను నీకోసం నేను బ్రతుకుతాను ప్రభువా, ఈ లోకానికి నేను లోకానికి సిలువ వేయబడతాను ప్రభు అని చెప్పి దేవునితో ఈ సంవత్సరాంతములో ఒక తీర్మానం చేసుకొని నీ జీవితంలో నీవు ఒక దేవునికి లోబడతానని ఒక తీర్మానం చేసుకుంటే నిశ్చయంగా రానయ్యున్న సంవత్సరము నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు నా యేసయ్య. హల్లెలూయా. చూడండి, ఇంకా బైబిల్లో మరొక రెండవ మాట కూడా నేను చెప్పి ముగిచ్చేస్తాను. బైబిల్లో చదవండి, సంఖ్యాకాండం చదవండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వాక్యం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వాక్యం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి, మరియు వారు సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పారు. మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించేటువంటి దేశము, దానిలో మాకు కనబడినటువంటి జనులందరూ ఉన్నతమైనటువంటి దేహులు అంటున్నారు. అయితే చూడండి, అదే సంఖ్యాకాండములో 14వ అధ్యాయం 8వ వాక్యం చదువుతాం చూడండి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకు ఇచ్చును. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. చూడండి, మోషే ఏం చేశాడంటే, దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశం ఎలా ఉందో దాన్ని వేగు చూసి రమ్మని చెప్పి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారిని కనానుకు పంపించాడు. 12 మంది ఇశ్రాయేలులు కనాను దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూసి వచ్చారు. వారిలో 10 మంది చెప్పినటువంటి సమాచారం ఏమిటి అని అంటే, ఇదిగో ఆ దేశంలో ఉన్నతమైనటువంటి దేహం కలిగినటువంటి వారు నివాసం చేస్తున్నారు, కాబట్టి వారిని మనము జయించుట అది మనకు సాధ్యం కాదు అని చెప్పి, అది మనకు అసాధ్యం అని చెప్పి అంటున్నప్పుడు బైబిల్లో మనం గమనిస్తే చూడండి, 2 వ్యక్తులు మాత్రము నిలబడి ఏమంటున్నారంటే, యెహోవా మన యందు ఆనందించినలా నిశ్చయముగా ఆ దేశాన్ని మనము స్వతంత్రించుకుంటాము, అది మనకు సాధ్యమైతుంది, ఆ ఉన్నతమైనటువంటి దేహం కలిగినటువంటి వారిని మనం జయించగలుగుతాము అంటాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు అని అంటే వారు అంటారు, దేవుడు మన యందు ఆనందించినప్పుడు, దేవుడు మన యందు ఆనందించినప్పుడు ఎప్పుడు మనకు అన్నీ సాధ్యమవుతాయి అంటే, మొదటిగా వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, నీవు దేవునికి లోబడినప్పుడు. ఎప్పుడు మనకు అన్నీ సాధ్యమవుతుందంటే వాక్యం రెండవదిగా ఏమని చెప్తుందో తెలుసా? నిన్ను బట్టి దేవుడు ఆనందించినప్పుడు, మన ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించినప్పుడు, మన నోటి మాటలను బట్టి ప్రభు ఆనందించినప్పుడు. ఈ రోజున నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? నీ ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించేటట్లుగా మన జీవితాలు నడిపించబడుతున్నాయా? ఈ రోజున మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. చూడండి, బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే, సౌలును గురించి మనం చదువుకుంటూ వెళ్తే 5 మంది రాజుల్ని జయించాడు. 2వ సమూయేలు పుస్తకం 14వ అధ్యాయం 17వ వాక్యములో మనం చూస్తాం. 5 రాజుల్ని సౌలు రాజు అయిన తర్వాత జయించాడండి, ఒక్కడే. అయితే ఫిలిష్తీయుల పక్షమున గొలియాతు దగ్గరికి వచ్చేసరికి భయపడిపోతున్నాడు ఒక్క వ్యక్తిని చంపనీకి. కారణం ఏమిటి అని అంటే, ఆ 5 రాజుల్ని జయించినప్పుడు తన యొక్క జీవితం ఎలా ఉందంటే దేవుణ్ణి సంతోషపరిచాడు సౌలు. అయితే మనం బైబిల్లో మనం చూస్తే ఈ ఫిలిష్తీయుల పక్షమున గొలియాతు యుద్ధానికి వచ్చినప్పుడు అతడు ఆ గొలియాతును చూచి భయపడడానికి గల కారణం ఏమిటి అని అంటే, అప్పుడు తన స్థితి ఎలా ఉందంటే, తను దేవుని యొక్క ఆజ్ఞని
అతిక్రమించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. తన ప్రవర్తన ద్వారా దేవునికి ఆనందం లేదు, అందుకనే తన జీవితంలో గొలియాతును చూచి భయపడిపోతున్నాడండి. అయితే చూడండి, ఆ గొలియాతుని చంపడానికి దేవుడు, ఇశ్రాయేలులకు విజయాన్ని ఇవ్వడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు అని అంటే దావీదును వాడుకున్నాడు. దావీదు గొలియాతును చంపి ఇశ్రాయేలులకు రక్షణకు కారకుడుగా మార్చబడ్డాడు. దావీదును దేవుడు వాడుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే దావీదుకు యుద్ధ నైపుణ్యత కూడా లేదు, యుద్ధం చేయడం తెలీదు, అయితే దేవుడు వాడుకున్నాడండి. కారణం ఏమిటి అని అంటే ఈ దావీదు ఎవరు అని అంటే యుద్ధం చేసే అనుభవం లేకున్నప్పటికీ దావీదులో ఉన్న ఒక అనుభవం ఏంటంటే దేవుని హృదయానుసారుడు దావీదు. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని హృదయానుసారుడు. దేవుడే దావీదుని గురించి సాక్ష్యం చెప్తాడు ఏంటంటే ఇతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేటువంటి వ్యక్తి అని. నీ జీవితంలో కూడా ఏదో ఆరోగ్య ప్రార్థనకు వస్తున్నాను, వాక్యం వింటున్నాను అనేది కాదు, కానీ మన ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించగలిగితే మన కుటుంబాల్లో దేవుడు మనకంటూ అసాధ్యమైనది ఏది ఉండదండి, మనకు అన్నీ సాధ్యం చేస్తాడు. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయండి. మన ప్రవర్తన బట్టి దేవుడు ఆనందించేటట్లు ఉండాలి. ఈ రెండు అనుభవాలు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, మొదటి అనుభవం వచ్చి దేవునికి లోబడే అనుభవం, దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకునే అనుభవం. రెండో అనుభవం ఏంటంటే మన ప్రవర్తన ద్వారా దేవుడు ఆనందించేటట్లు. దావీదు అంటాడు, నా నోటి మాటయు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారముగా మార్చబడాలి అని. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి అందరూ తల వంచని ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరం నీ ప్రవర్తన బట్టి దేవుడు ఆనందించాడా? ఆలోచించండి. దేవునికి లోబడ్డామా? పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నామా? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చామా? దేవునికి అప్పగించుకోవడం అంటే, దేవునికి లోబడ్డం అంటే ఏంటి? దేవునికి అప్పగించుకోవడం అంటే, దేవునికి లోబడ్డం అంటే ఏంటంటే నీ జీవితం ఎలా ఉండాలంటే, యేసయ్యా నీవే నాకు ప్రభువా, నేనే నీకు తండ్రి. ఇంకంతే. లోకం సహవాసం మనకు ఉండకూడదు, లోకముతో సహవాసం మనకు ఉండకూడదు. దేవునితో నీవు, నీతో ఆయన, దేవునితో నీవు, నీతో ఆయన, ఒకరి ఆయనతో మన బంధం పెనవేసుకొని పోవాలి, పెనవేసుకొని పోవాలి. అది ఆయన కోరుకునేది, అది ఆయన నీ యుద్ధ నుండి ఆశించేది. అలా ఉందా? అలా ఉందా మన జీవితాలు? ఆలోచించుకుందాం. ఈ సంవత్సరాంతములో ఆలోచించుకుందాం. అయ్యా, లోకములో ఉన్న వాటి కొరకే ఈ సంవత్సరం అంతా ప్రాకులాడాను ప్రభువా, లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి అని నీ వాక్యం సెలవిస్తున్నప్పటికీ నేను ఆయన తండ్రి క్రీస్తు యేసు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే పైనున్న వాటినే వెదకమని వాక్యం సెలవిస్తుంటే నాయన ఎంతసేపు ఈ భూ సంబంధమైన వాటి కొరకే నేను ప్రాకులాడాను ప్రభువా, ఈ భూ సంబంధమైన వాటినే నేను నాయన వాటి కోసమే నేను ప్రాకులాడాను ప్రభువా. తండ్రి అయ్యా, దయతో నన్ను మన్నించండి, దయతో నన్ను మీరు క్షమించండి. నీ నీతిని, నీ రాజ్యాన్ని వెదికే విషయంలో నేను వెనకబడిపోయాను ప్రభువా. ఈ సంవత్సరాంతపు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో నన్ను నూతన పరచాలని నాయన, నన్ను ప్రేమించి ఈ ఉపవాస కూడికల్ని నాయన మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నన్ను శుద్ధీకరించండి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచని నాయన. అందరూ తీర్మానం చేసుకోండి దేవునితో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని ఎవ్వరు లేరు నాకు ఇలలో. యేసయ్యా, నాకెవరు లేరు నాయన, నీవే ప్రభువా. ఎవరున్నా నీ తర్వాతే ప్రభువా, ఎవరున్నా నీ తర్వాతే నాయన. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా,
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు. పాడదామందరం కలిసి. నాకు ఈలలో ఎవ్వరు లేరు, నాకు ఈలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. అవునయ్యా, నీవే నాకు నాయన, నేనే నీకు ప్రభువా. నీ కోసమే నేను బ్రతుకుతాను ప్రభువా. తీర్మానం చేసుకో. నీ కోసమే నేను బ్రతుకుతాను ప్రభువా. నీ సన్నిధిని నేను విడవను, నీ పొందును నేను విడవను ప్రభువా. నీ సన్నిధిని నేను విడవను ప్రభువా. నీ పొందును నేను విడవను నాయన. నా ప్రాణములో ఊపిరి ఉన్నంత వరకు నీ కోసమే నేను బ్రతుకుతాను, నీ కోసమే నేను బ్రతుకుతాను, లోబడతాను, నీకు విధేయత చూపుతాను ప్రభువా. అడగండి ప్రభును, ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకోండి. ఎన్నో విషయాల్లో దేవుడు మనల్ని హెచ్చరించాడు, లోబడలేదు మనం. లోబడనటువంటి ప్రజల వైపు దినమెల్లా నా దేవుడు ఆయన తన చేతులు చాపాడు. ఈ రోజు కూడా చేతులు చాపుతున్నాడు. ఇకనైనా నువ్వు ఆయన రెక్కల క్రిందికి వస్తావని, నీకు క్షేమాన్ని ఇవ్వాలని, నీ సమస్యల్లో నుంచి విడుదల కలుగు చేయాలని, రానయ్యున్న కొత్త సంవత్సరం నీకు దీవెనకరంగా మార్చాలని ప్రార్థన చేసుకుని అందరూ తీర్మానం చేసుకుని లోబడతానని. దేవునికి ఇష్టమైన జీవితం చేయాలి. మన ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించాలి. రేపటి దినాన ఆదివారపు ఆరాధనని కూడా దేవుడు దీవెనకరంగా జరిగించున్నట్లు అనేక ఆటంకాలు మందిరానికి రాకుండా ప్రజలకి అనారోగ్యాలు, తర్వాత ఇలాంటివన్నీ కూడా సాతానుగాడు కలుగజేస్తా ఉన్నాడు. వాటన్నిటిలో నుంచి ప్రజల్ని విడిపించి దేవుని మందిరానికి వచ్చి ప్రజలు దేవుని మందిరంలో నిలబడి దేవుణ్ణి ఆరాధించేటట్లు, మనుషులకు కలుగుతున్న ప్రతి ఆటంకాన్ని దూరపరిచి ప్రజల్ని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేటట్లు ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించేటట్లు ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి నాయన, రేపటి దినాన ఆదివారపు ఆరాధన కోసమే ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరాంత ఉపవాస ప్రార్థన కూటాలు ముగింపు ప్రభువా దీవెనకరంగా జరిగించండి నాయన. విశ్వాసులలో ప్రభువా ఒక గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని తీసుకురండి నాయన. ఈ ప్రార్థనల ద్వారా ఒక గొప్ప ఉజ్జీవం రగులుకోవాలి ప్రభువా, రగులుకోవాలి ప్రభువా, రగులుకోవాలి. ఆత్మలో మండించబడాలి. ఆత్మలో ఆరిపోయిన బ్రతుకులు నాయన మండించబడాలి ప్రభువా, మండించబడాలి నాయన, మండించబడాలి. నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు బ్రతకాలి ప్రభువా. కార్యాలు చేయండి, కృప చూపించండి, సహాయం చేయండి నాయన. విశ్వాసుల్ని మీరు దర్శించండి, నీ మందిరానికి నడిపించండి అయ్యా. పండగలో బడి నాయన యేసయ్య మిమ్మల్ని మర్చిపోకూడదు ప్రభువా. పండగలో బడి నాయన కొత్త బట్టలని సున్నాలు కొట్టుకోవాలని ప్రభువా తండ్రి, వీటన్నిటిలో బడి నాయన మిమ్మల్ని మర్చిపోకూడదు. నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఇవి నాకు ముఖ్యం కాదు, ఇవి నాకు ముఖ్యం కాదు, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మేము ఉండాలి అన్న దైవ ఆసక్తిని ప్రతి ఒక్కరిలో పుట్టించండి, ప్రతి ఒక్కరిలో పుట్టించండి నాయనా. వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారై సేవకులుగా మేము ఎంత చెప్పినా మాట వినకుండా ప్రభువా తండ్రి, వారి మనసు ఆశించినట్లే ప్రభువా తండ్రి నాయనా, ఒక రెల్లు గాలికి అటు ఇటు ఊగే రెల్లు మాదిరి నాయన విశ్వాసులు ఉంటున్నారు తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా, దర్శించండి నాయన. నీ మందిరం పట్ల ఆసక్తిని పుట్టించండి, నీ మందిరానికి వెళ్ళాలన్నటువంటి దైవ భయమును కలుగు చేయండి. తీసుకురండి మందిరానికి ప్రజల్ని ప్రభువా. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించబోతున్నందుకు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు ఈ కూటాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ముగింపుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ యేసయ్య తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రభా యొక్క రెండవ దినాన ఉపవాస కోడికన ప్రభా ఈ రీతిగా ఆశీర్వాదకరంగా నీవు జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా యేసయ్యా తండ్రి, ఇంతవరకు ప్రభువా నీ ప్రజలతో నీవు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు లోబడే వారిగా తండ్రి ప్రతి ఒక్కరిని నీవు చేయండి అయ్యా. విన్నటువంటి వాక్యాన్ని ప్రభువా వారి హృదయాలలో నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి. అయ్యా రేపు జరగనైనటువంటి ఆరాధన అంతా కూడా నీ మహిమకరంగా జరిగించండి తండ్రి. అనేక ఆత్మలు నీ సన్నిధికి నడిపించండి. నీ మందిరం అంతా నీ మహిమతో నింపబడాలి ప్రభువా. నీవు కృప చూపండి తండ్రి. ఇంతవరకు నీ దాసుని కూడా నీవు బలపరిచి అయ్యా ఈ రీతిగా తండ్రి అభిషేకించి వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మా అందరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసినటువంటి ఉపకారములను దేనిని మరువకుము. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. వచ్చినారు ప్రార్థనలకి. దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. మీ ఇంట్లో ఉన్న వారిని కూడా రేపు ఆదివారం పునరుత్థాన దినం దేవుని సన్నిధిలో అందరూ ఉండాలి. దయచేసి అందరికి చెప్పండి ప్రార్థనలకు రమ్మని. దేవుని మందిరానికి తీసుకొని రండి. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. రేపు ముగింపులో ఉన్న అందరూ ఉండాలి.